శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూన్ 14వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన శ్రీ ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఏ మేరకు ఉన్నాయని చూసినట్లయితే గనుక వీళ్లకు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో మీ ప్రయాణంలో విజయవంతులు కాబోతూ ఉన్నారు. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కాస్త మిశ్రమంగా ఉండబోతోంది. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయి. డబ్బులను మీరు విచ్చలవిడిగా ఖర్చులు చేస్తారు. డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కెరియర్ పరంగా చూస్తే నూతన విజయాలు అందుకోబోతూ ఉన్నారు. మీకు జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగస్తులకి కూడా రేపటి రోజున అంత గొప్పగా ఏమీ లేదు. అలాగని మీరు నిరాశ చెందాల్సిన అవసరం కూడా కనిపించటం లేదు. ఈ మేషరాశి వారికి సహ ఉద్యోగులతో మీరు మాత్రం పని విషయంలో అవసరం అనిపిస్తే మాత్రమే మాట్లాడండి. అంతేగాని అనవసరమైనటువంటి చర్చలు జరిపి మీరు మీ టైం వేస్ట్ చేసుకొని వారి టైంని వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఇప్పుడు కాలం చాలా అనుకూలంగా మారింది. ఇప్పుడు ఉండే మీ ఈ కాలాన్ని మాత్రం వినియోగించుకోవాలి. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారస్తులకు మీ వ్యాపారం మరింత వృద్ధి చెందబోతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పొచ్చు. మీకు మీ వ్యాపారంలో నూతన ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతూ ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం కలిసి రాబోతోంది. క్రయ విక్రయాలు పొందుకుంటాయి, లాభాలు పొందుతారు. మేషరాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో కూడా అనుకూలంగా మారబోతోంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు చేయడానికి మీరు ఆలోచనలు చేస్తారు. మీకు జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో మంచిగా టైంని స్పెండ్ చేస్తారు. మేషరాశి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కష్టే ఫలి అన్న మాట వీరికి ఈ సమయంలో చక్కగా నిజం కాబోతోంది. పట్టుదలతో మీరు సమస్యలను దూరం చేసుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటున్నాయి. క్రయ విక్రయాల విషయాల్లో మేషరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది. దగ్గరి వారే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. చంచల స్వభావంతో మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతిభతో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు రానివ్వద్దు. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడానికి ఆదిత్య హృదయ పారాయణ చేయడం చాలా మంచిది. కుదిరితే మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా విష్ణు మందిరానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించిన శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.